పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన నా పరలోకపు తండ్రి, ఈరోజు నేను ఉపవాస ప్రార్థన చేయాలనుకుంటున్నాను. నా ఉపవాస ప్రార్థనలో ఎలాంటి సాతాను తలంపు రాకుండా ఉపవాసం చేయులాగున మీరే నాకు సహాయంగా ఉండండి తండ్రి. ఈ మనవులన్నింటినీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చూడమ్మా స్టెల్లా, ఈరోజు నాకు ఇంట్లో పని కొద్దిగా ఎక్కువగా ఉందమ్మా. నువ్వు వచ్చి వంటగదిలో పాత్రలు కడిగినట్లయితే నా పని భారం కొంచెం తగ్గించిన దానివి అవుతావమ్మా. కొంచెం నాకు సహాయం చేయవా? అమ్మా, నీకు తెలుసు కదా నేను ఈరోజు ఉపవాసం ఉంటున్నానని. మరి నువ్వు ఎలాగ నాకు పని చెప్తావమ్మా? నాపై నీకు అసలు జాలే లేదమ్మా. నేను అసలే ఉదయం నుంచి ఏమీ తినకుండా నీరసంతో ప్రార్థన చేస్తూ ఉన్నాను. నువ్వేమో ఇప్పుడు వచ్చి నాకు పనులు చెప్తున్నావు. ఆ పని చేయడం వలన నేను ఎక్కువగా అలసిపోతాను. ఇప్పటికే నాకు చాలా ఆకలి వేస్తుందమ్మా అని తల్లికి ఎదురు సమాధానం చెప్తుంది స్టెల్లా. ఇంకా ఉపవాసం ముగించడానికి 2 గంటలే ఉంది. ఈలోపు ప్రార్థనలో కూర్చుందామా? ఏముందిలే, అరగంట ముందు ప్రార్థన చేసుకుందాం. 2 గంటలు ప్రార్థన చేసుకోవాలంటే ఓపిక ఉండాలి కదా. అయినా ఏంటో ఇలా ఉపవాసం ఉన్నప్పుడే ఎక్కువగా ఆకలి వేస్తుంది. అసలు ఈ ఆకలిని నేను తట్టుకోలేకుండా ఉన్నాను. పైగా 2 గంటలు ప్రార్థన చేయాలంటే అస్సలే కుదరదేమో. అవును, బయట ఎవరో పిలుస్తున్నట్టున్నారు. ఒక్కసారి వెళ్ళి ఎవరు వచ్చారో చూద్దాము. హాయ్ స్టెల్లా, నేను షాపింగ్కి వెళ్తున్నాను. నువ్వేమైనా నాతో వస్తావేమో? అది నీకు షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం కదా, అందుకే ఒక మాట చెప్పి వెళ్దామని వచ్చాను స్టెల్లా. వస్తావా? వస్తాను, కానీ నేను ఈరోజు ఉపవాసం. ఇంకా 2 గంటల తర్వాతే నేను ఉపవాసం వదిలేయాలి. ఇప్పుడు నీతో వచ్చానంటే అక్కడ నాకు ఏవైనా అల్పాహారం తినాలి అనిపిస్తుంది. నా గురించి నీకు తెలుసు కదా. అందుకే నువ్వు ఒక 2 గంటల సమయం నా కోసం వేచి చూసావంటే ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకొని ఉపవాసాన్ని ముగించి వస్తాను. అప్పుడు బయటకు వెళ్ళి మనకి ఏం కావాలన్నా సరే హాయిగా తినచ్చు. ఏమంటావు రూతు? చూడు స్టెల్లా, అంటే ఉపవాసం నువ్వు వేషధారిలాగా నలుగురు చూడాలని చేస్తున్నావా? ఉపవాసం అనేది నీకోసం నువ్వు దేవుని దగ్గర మొరపెట్టుకోవడం. అది ఉపవాసం చేసేటప్పుడు దిగులుగా ఉండటం, చింతగా ఉండడం, నీరసంగా ఉండడం, నలుగురితో పదే నీరసంగా ఉంది అని చెప్పడం, అలాగే ఎప్పుడు దుఃఖముఖం పెట్టుకుని ఉండడం, ఇలాంటివి చేయకూడదు. అప్పుడు దేవుడి వద్ద మనకు ప్రయోజనం అనేది రాదు. అసలు ఉపవాసం అంటే నీకు తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముగులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనపడవలనని నీవు ఉపవాసము చేయవలను. నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? ఉపవాసం అనేది మనస్ఫూర్తిగా శ్రద్ధతో చేయాలి. అంతేకాని వేరే వాళ్ళు చూడాలని నీరసంగా మొహం పెట్టుకొని అలా ఎప్పటికీ ఉపవాసం చేయకూడదు స్టెల్లా. చాలా థ్యాంక్స్ స్టెల్లా. ఈరోజు నువ్వు కనుక ఉపవాస ప్రార్థన అంటే ఏంటో అర్థం చెప్పకపోతే నేను ఎప్పుడూ ఇలాగే ఉపవాస ప్రార్థన చేసి ఫలితం రాలేదని బాధపడుతూ ఉండేదాన్ని. ఈరోజు నీ వల్ల ప్రార్థన ఎలా చేయాలి అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. సరే, నువ్వు ఇక నీ షాపింగ్కి వెళ్ళు, నేను వెళ్ళి ప్రార్థనలో పాల్గొంటాను.
మహోన్నతుడా, గొప్ప దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడా, దేవ, నా తలంపులను బట్టి, నా మాటలను బట్టి, నా చేతులను బట్టి ఏదైనా పాపములు చేస్తే నన్ను క్షమించు తండ్రి. నా ఉపవాసంలో ఏదైనా తప్పులున్నచో ఇంకొకసారి ఉపవాసం చేసేటప్పుడు ఆ సబ్బులను సరిదిద్దుకుంటాను. అలాగే నా ఉపవాసం చేయుచున్న కోరికను నువ్వు నెరవేర్చావన్న నమ్మికతో ఈ ఉపవాసాన్ని విరమిస్తాను. దేవా, నీ బిడ్డను చిన్న చిన్న తప్పులుంటే క్షమించుమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి.